ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. $200 కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగిన నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. అయితే మాజీ ఉద్యోగి మురళీధర్ రావుతో పాటు ఆయన బంధువులలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. మొత్తంగా 12 చోట్ల ఒకేసారి సోదాలు నిర్వహించి భారీగా అక్రమాస్తులున్నట్టుగా గుర్తించారు. హైదరాబాద్ శివార్లో 11 ఎకరాల భూమి, 4 ఇళ్ల స్థలాలు, మోకిలాలో 6,500 గజాల స్థలం, కొండాపూర్లో విల్లా, బంజారాహిల్స్, యూసుఫ్గూడ, బేగంపేట్, కోకాపేట్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ఫ్లాట్లు కూడా ఉన్నట్టుగా తేలింది. కరీంనగర్, హైదరాబాద్ లో షాపింగ్ మాల్స్, జహీరాబాద్ లో సోలార్ పవర్ ప్రాజెక్ట్, వరంగల్లో నిర్మాణంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లను కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇక ఉమ్మడి ఏపీలోనే పదవీ విరమణ పొందారు మురళీధర్ రావు. ఆ తర్వాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారు ఆయన. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్ రావును ప్రభుత్వం తొలగించింది.